ఈ క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఒకటి యాడ్ చేశాను, దాంతో టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి. అదేంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీరే అంటారు సూపర్ అని. క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సినవి ఒక 2 or 3 మీడియం సైజ్ క్యారెట్ తీసుకోండి. వాటిని నీట్గా క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలు మరీ పెద్దగా కాకుండా చిన్నవిగా కట్ చేసుకోండి. అండ్ ఒక 3 eggs తీసుకోండి. ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ పోసి హీట్ అయ్యాక కొద్దిగా కరివేపాకు, క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. ఇందులో కావాలంటే ఒక 3 పచ్చిమిర్చిలను, ఒక ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు క్యారెట్ ముక్కలను ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నా వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇలా చూడండి, క్యారెట్ ముక్కలను మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు 3 eggs పగలగొట్టి తీసుకోవాలి. ఇందులో వేస్తున్నాను చూడండి. ఒక 2 minutes తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఎగ్స్ బాగా ఉడికేలాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత పసుపు, సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. ఒక 2-3 minutes కుక్ అయ్యాక ఇందులో ముందుగా ఉడికించుకున్న రైస్ వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను యాడ్ చేసిన సీక్రెట్ ఏంటో మీకు చూపిస్తాను. నేను యాడ్ చేసింది ఇదే, సోయా సాస్. ఇది మెయిన్గా యాడ్ చేయడం వల్లనే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరైతే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇలా హాఫ్ నిమ్మకాయ పిండుకొని వేడివేడిగా వడ్డించుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.